హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఈ వీక్ అంటే జూలై 12 లోపు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ లిస్ట్ ఏంటో మనమైతే తెలుసుకుందాం. తెలుగులోనే కాదు, హిందీ, తమిళ్ అండ్ హాలీవుడ్ నుంచి కూడా మంచి మంచి మూవీస్ అయితే స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉన్నాయి. మరి ఆ మూవీస్ లిస్ట్ ఏంటో మనమైతే తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీరైతే తెలుసుకుంటారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నంబర్ 1 హిందీ మూవీ అయిన కకూడా. ఎస్, ఈ మూవీ అయితే డైరెక్ట్గా జీ5లోనే జూలై 12న స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. కాకపోతే ఈ మూవీ తెలుగులో వచ్చే అవకాశం అయితే లేదు ఫ్రెండ్స్, ఓన్లీ హిందీ లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ హారర్ అండ్ కామెడీ మూవీస్ అలాగే హిందీ మూవీస్ రెగ్యులర్గా చూసేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. జూలై 12న అయితే జీ5లో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. నంబర్ 2 శర్వానంద్ అండ్ కృతి శెట్టి లేటెస్ట్గా నటించిన సినిమా మనమే. ఎస్, ఈ మూవీ అయితే జూన్ 7, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి కొద్ది వరకు యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. కానీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ పరంగా మాత్రం కొద్దిగా బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జూలై 12న డిస్నీ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. 3 లాంగ్వేజ్లో రాబోతుంది, అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. థియేటర్లో ఈ మూవీ చూడని వారు ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్, ఈ మూవీ అయితే జూలై 12న డిస్నీ హాట్‌స్టార్లో చూడడానికి అయితే ట్రై చేయండి. ఫ్యామిలీ పరంగా ఎంజాయ్ అయితే చేస్తారు. నంబర్ 3 మూవీ సుధీర్ బాబు గారు లేటెస్ట్గా నటించిన సినిమా అరోమ్ హరా. ఎస్, ఈ మూవీ జూన్ 12, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి కొద్ది వరకు సూపర్ హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో జూలై 11న స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ థియేటర్లో చూడని వారు ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్, జూలై 11న అయితే ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 4 అంబటి అర్జున్ గారు లేటెస్ట్గా రాబోతున్న సీరియల్ అండ్ వెబ్ సిరీస్ అయిన అగ్ని సాక్షి. ఎస్, ఇదైతే డిస్నీ హాట్‌స్టార్లో జూలై 12 నుండి స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఇది సీరియలా లేకపోతే వెబ్ సిరీసా కొద్ది వరకు అయితే డౌట్ అయితే ఉంది ఫ్రెండ్స్. కాకపోతే కొద్దిగా హై బడ్జెట్తో అయితే రాబోతూ ఉంది. సీరియల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే అలాగే అంబటి అర్జున్ గారు సీరియల్ చూసేవారు ఎవరైనా ఉంటే డిస్నీ హాట్‌స్టార్లో అగ్ని సాక్షి సీరియల్ చూడడానికి అయితే ట్రై చేయండి. నంబర్ 5 మూవీ వశీకరణ. ఎస్, అంజలి గారు అలాగే అనన్య గారు లేటెస్ట్గా నటిస్తున్న మూవీ వశీకరణ. ఎస్, ఈ మూవీ అయితే జీ5లో ఈ వీక్ అయితే కాదు, నెక్స్ట్ వీక్ జూలై 19న స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. టీజర్ అయితే చూశాను ఫ్రెండ్స్, చాలా వరకు డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అంజలి గారు ఒక కొత్త క్యారెక్టర్లో అయితే నటించారు. ఈ మూవీ యాక్షన్ అండ్ థ్రిల్లర్. లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ అయితే నెక్స్ట్ వీక్ అంటే జూలై 19కి అయితే చూడడానికి ట్రై చేయండి. నంబర్ 6 తమిళ్ మూవీ అయిన విజయ్ సేతుపతి గారు లేటెస్ట్గా నటించిన సినిమా మహారాజా. ఎస్, ఈ మూవీ జూన్ 12, 2024లో 5 లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి ప్రతి ఒక్క లాంగ్వేజ్ నుంచి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు ఈ మూవీ చూసుకుంటే జూలై 12న నెట్ఫ్లిక్స్లో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ ఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్ మూవీ అని చెప్పుకోవచ్చు. ట్రైలర్ అయితే చూశాను ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలాగైతే ఉంది. అంతేకాకుండా విజయ్ సేతుపతి గారు ఒక డిఫరెంట్ లుక్, ఒక ఓల్డ్ లుక్లో అయితే ఉన్నారు. నాకు తెలిసి ఈ సినిమా ప్రతి ఒక్కరికైతే కనెక్ట్ అవుతుంది. అంతేకాకుండా ఓటీటీలో చూడాల్సిన మూవీ అని చెప్పుకోవచ్చు. జూలై 12న ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో చూడడానికి అయితే ట్రై చేయండి. నంబర్ 7 తమిళ్ మూవీ అయిన ఫహద్ ఫాసిల్ గారు నటించిన మూవీ ధూమం. ఎస్, ఈ మూవీ ఈ ఇయర్ అయితే కాదు, 2023 జూన్ 12న అయితే తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి అక్కడ బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది థ్రిల్లర్ అండ్ యాక్షన్ పరంగా. ఇప్పుడు చూసుకుంటే అయితే ఆహా ఓటీటీలో జూలై 11న తెలుగులో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఫహద్ ఫాసిల్ గారు మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే అలాగే తమిళ్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉన్నా ఈ మూవీ అయితే జూలై 11న ఆహా ఓటీటీలో చూడడానికి అయితే ట్రై చేయండి. నంబర్ 8 మలయాళం మూవీ అయిన నాగేంద్రన్ హనీమూన్. ఎస్, ఈ మూవీ డైరెక్ట్గా జూలై 19న డిస్నీ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. 5 లాంగ్వేజ్తో అవైలబుల్గా అయితే ఉంటుంది. కాకపోతే ఈ మూవీ నెక్స్ట్ వీక్ అని చెప్పుకోవచ్చు, అంటే జూలై 19న స్ట్రీమింగ్ అయితే అవుతుంది. మలయాళం మూవీస్ ఇష్టపడేవారు అలాగే మలయాళం డ్రామా మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ నాగేంద్రన్ హనీమూన్ సినిమా చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. జూలై 19కి డిస్నీ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 9 తమిళ్ మూవీ అయిన చట్నీ అండ్ సాంబార్. ఎస్, ఈ మూవీ కూడా డైరెక్ట్గానే డిస్నీ హాట్‌స్టార్లో నెక్స్ట్ వీక్ అయితే స్ట్రీమింగ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాకపోతే కన్ఫర్మేషన్ అయితే రాలేదు, ఎందుకంటే ఈ మూవీ ఇంకా అప్కమింగ్ అని చూపించారు. ఇన్ కేస్
నెక్స్ట్ వీక్ వస్తే రావచ్చు డిస్నీ హాట్‌స్టార్‌లో. లేకపోతే అయితే మాత్రం జూలై 19కి అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్‌లో చూసుకుంటే యోగి బాబు గారు అయితే నటించడం అయితే జరిగింది. యోగి బాబు గారు మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే నెక్స్ట్ వీక్ ఈ మూవీ వస్తే చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. లేకపోతే జూలై 19కి అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. నంబర్ 10 హాలీవుడ్ మూవీ అయిన కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్. ఎస్, ఈ మూవీ అయితే మే 10th 2024లో ప్రతి ఒక్క లాంగ్వేజ్లో రిలీజ్ అయింది. కానీ తెలుగులో చూసుకుంటే మాత్రం యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ జూలై 9th అంటే ఈ రోజే బ్లూరే అనే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. కానీ రెంటెడ్ బేస్ అని చెప్పుకోవచ్చు. ఫ్రీగా చూడాలి అని అనుకుంటే ఫ్రీ వెబ్సైట్లో అవైలబుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్. అలాగే తెలుగులో కూడా అవైలబుల్గా అయితే ఉంది. ఫ్రీగా ఉంటే అలాగే హాలీవుడ్ మూవీస్ ఇష్టపడే వారు ఎవరైనా ఉంటే ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఫ్రీ వెబ్సైట్లో అవైలబుల్గా అయితే ఉంది. నంబర్ 11 తమిళ్ మూవీ అయిన హిట్ లిస్ట్. ఎస్, ఈ మూవీ జూన్ 11th 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే జూన్ 9th అంటే ఈ రోజే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ తెలుగులో కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ క్రైమ్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్ ఈ హిట్ లిస్ట్ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో తెలుగులో అయితే అవైలబుల్గా అయితే ఉంది. నంబర్ 12 బాలీవుడ్ మూవీ అయిన మైదాన్. ఎస్, ఈ మూవీ మే 10th 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. హీరోగా అయితే అజయ్ దేవ్గన్ గారు అయితే నటించడం జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జూలై 9th అంటే ఈ రోజే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. తెలుగులో కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది. బాలీవుడ్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉన్నా అలాగే అజయ్ దేవ్గన్ గారి మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నంబర్ 13 మలయాళం మూవీ అయిన పృథ్వీరాజ్ గారు లేటెస్ట్గా నటించిన మూవీ ది గోట్ లైఫ్. ఎస్, ఈ మూవీ మార్చ్ 13th 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. కాకపోతే ఈ మూవీ డిస్నీ హాట్‌స్టార్‌లో కమ్మింగ్ సూన్ అయితే పెట్టడం అయితే జరిగింది. అంటే ఈ వీక్ జూలై 12th లోపైన రావచ్చు. లేకపోతే నెక్స్ట్ వీక్ జూలై 19th లోపైన స్ట్రీమింగ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈ మూవీ ఎక్స్పెరిమెంట్ మూవీ అని చెప్పుకోవచ్చు భయ్య. పృథ్వీరాజ్ గారు ఒక నెక్స్ట్ లెవెల్ అయితే నటించడానికి చెప్పుకోవచ్చు. ఈ వీక్ ఈ మూవీ స్ట్రీమింగ్ అయితే ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. లేకపోతే నెక్స్ట్ వీక్ అయితే స్ట్రీమింగ్ అయితే నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఆ సమయంలో అయినా ది గోట్ లైఫ్ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. నంబర్ 14 తెలుగు మూవీ అయిన గెటప్ శ్రీను గారు లేటెస్ట్గా నటించిన సినిమా రాజు యాదవ్. ఎస్, ఈ మూవీ అయితే మే 24th 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి కొద్ది వరకు మంచి టాక్ అండ్ కామెడీ పరంగా హిట్ అయిందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ మూవీ కూడా అప్కమింగ్ అని అయితే రావడం అయితే జరుగుతుంది ఆహా ఓటీటీలో. ఇన్ కేస్ ఈ వీక్ అంటే జూలై 12th లోపు ఈ మూవీ స్ట్రీమింగ్ అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. లేకపోతే జూలై 19th స్ట్రీమింగ్ అవుతే నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఆ సమయంలో అయినా ఈ రాజు యాదవ్ సినిమా చూడడానికి ట్రై చేయండి. గెటప్ శ్రీను అనే ఒక మంచి సినిమాలో అలాగే ఒక మంచి క్యారెక్టర్లో అంతేకాకుండా ఒక ఎక్స్పెరిమెంట్ చేశారని చెప్పుకోవచ్చు. ఈ మూవీ కూడా ఈ వీక్ రిలీజ్ అయితే మాత్రం ఓటీటీలో చూడడానికి ట్రై చేయండి. ఆహాలో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీక్ ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ లిస్ట్. ఇంకిలాగే ప్రతి వీక్ తెలుగు, తమిళ్, మలయాళం అండ్ హాలీవుడ్ ఇలా ప్రతి ఒక్క మూవీస్ అయితే ఏ టైంలో ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి, అంతేకాకుండా ఏ ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి, ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటాను ఫ్రెండ్స్. మరొక ఓటీటీ మూవీ లిస్ట్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.